గారు వచ్చిర్రా వచ్చి కాలేజ్ కేసు తీసుకొని లోపట్టేస్తారని చూసిరా వేసిండానే ఏడవైందే మరి ఎంక్వైరీ బిజినెస్ రిపోర్ట్ ఇచ్చారు కదా మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఏడికి పోయింది మరి నేను తీసుకుపోయి అరెస్ట్ చేసే నీ బిడ్డ పెళ్లి కూడా లేకుండా చేసా నేను ఇదే కేసీఆర్ కదా నీ లోపడేసింది నేను అనుకున్నా అబ్బా రేవంత్ రెడ్డి నైన్రా ముఖ్యమంత్రి కనీసం మా పార్టీ కాకుండా ఆయన నాయుడు కేసీఆర్ పగ తీసుకుంటారనుకునే హైపై చచ్చిపోయింది అయిపోయింది ఆ పగతో చచ్చిపోయింది కాళేశ్వరం ఇద్దరు ఒకటేనే మీరు నమ్మండి ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్కు మద్దతుగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలే కాంగ్రెస్ను గెలిపించడానికే బీఆర్ఎస్ మీద ఇలా పోటీ చేయలే ఎందుకు పోటీ చేయాలంటే కేసుల మాఫీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరిది రాత్రిపూట మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు ఈ కేసీఆర్ అనుకున్నాడు గీళ్ళతో ఏమవుతుంది గీ హైదరాబాద్తో తెలంగాణలతో నేను ఢిల్లీలో ఏదంటే అది అన్నాడు కాళేశ్వరం కేసు కాగానే ఢిల్లీ వెండి ఎవరి కావాలో కలిసిండు ఏమి ఇవ్వాలో ఇచ్చుకున్నాడు కథ కేసు మాఫ్ నెక్స్ట్ ఏమన్నాడు డ్రగ్స్ కేసు అన్నారు ఇక ఆ డ్రగ్స్ కేసు పంప టీవీలోకి పాపం వాళ్ళకి బ్రేకింగ్ కావాలి వాళ్ళకి బ్రేకింగ్ కుక్క మనిషిని కడితే బ్రేకింగ్ కాదే మనిషి కుక్కని దొరకడి కడితే బ్రేకింగ్ వాళ్ళకి పాపం ఈ టీవీలో రోజు బ్రేకింగే కాళేశ్వరం రాగానే ఇక చూడు ఒక చూడండి సార్ వాళ్ళ పెళ్ళు ఖరాబ్ అయినాయి వాళ్ళ మైండ్ వాళ్ళ సెల్ ఫోన్లు ఖరాబ్ అయినాయి వాళ్ళ కెమెరాలు ఖరాబ్ అయిపోయినాయి అంటే మీకు ఇది డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ డ్రగ్స్ కేసు అంటే 3 రోజులు బ్రేకింగ్ ఏమైంది డ్రగ్స్